మరలా పశ్చాత్తాపం పడుతున్నాను. మరలా పాపం చేసుకున్నాను, మరలా పశ్చాత్తాపం పడుతున్నాను. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మరలా పాపం చేస్తూనే ఉంటున్నాను. దీనివల్ల నేను ఏం కోల్పోతాను? దీని పర్యవసానం నా జీవితంలో ఎలా ఉంటుంది? పాపంలో మనం పదే పదే పడటం అనేది అలవాటు కాకూడదు, కానీ పొరపాటు అవ్వచ్చు. పొరపాటున మనం పడుతూ ఉంటాం. అది మనం చచ్చిపోయేదాకా జరుగుతూనే ఉంటుంది. నేను పరిశుద్ధత అనే అంశం గురించి చెప్పినప్పుడు నేను దీన్ని స్పష్టంగా మీకు చెప్పాను. మనము చనిపోయేదాకా పరిశుద్ధపరచబడుతూనే ఉంటాం. హోలీనెస్ గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్పాను. అయితే చనిపోయేటంత వరకు కూడా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పాపపు నైజాన్ని నెమ్మదిగా మనము ఛేదించుకుంటూ వెళ్తాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి, ఇతరుల విశ్వాసుల యొక్క సహవాసాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటూ వెళ్తూ ఉంటాం. చేసిన పాపంలోనే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాం అంటే అది అలవాటైపోతుందని అర్థం అన్నమాట. మనం ఆ యొక్క ఏరియాని మనం జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకోవట్లేదని అర్థం అన్నమాట. కాబట్టి దేవుడు క్షమిస్తాడు, నేను క్షమించడు అని అనట్లేదు. దేవుడు క్షమిస్తాడు కదా అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం కృప విస్తరిస్తుంది కదా అని పాపం చేసుకుంటూ వెళ్తామా అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి పాపం మీద ఖచ్చితంగా పోరాటాన్ని ప్రకటించాలి. మనం ప్రకటించి మనము నెమ్మదిగా బయటపడాలి. బయటపడటానికి వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్ముడు, మనం సహవాసం, ఇతరుల యొక్క సహవాసం, ఈ 4 సహాయాలు మనం పొందాలి. ఆ యొక్క సహాయాలను బట్టి మనం పాపం నుంచి నెమ్మదిగా విజయాన్ని సాధించాలి. అయితే ఒక స్టేట్మెంట్లు చెప్తాను. చచ్చిపోయేదాకా మనలో పాపపు నైజం ఉంటుంది. చచ్చిపోయేదాకా ఏదో ఒక పాపంలో జారి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒకటి, పాపములో పడిపోయిన తర్వాత మనము ఆ పాపములో పడిపోయిన స్థితిలో మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ ఫీల్ అవుతున్నాము అనంటే ఎవరో ఒకళ్ళు బోధించేదాకా అది నాకు తప్పు అని తెలియట్లేదు అనంటే, ఎవరో ఒకళ్ళు ఉజ్జీవ కూటంలో నాకు చెప్పేదాకా నాకు తెలియట్లేదు అనంటే గనక బహుశా మనము మార్పు చెందలేదేమో. ఈ మాట చెప్తున్నందుకు నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను డయాగ్నాస్ చేస్తున్నాను అంతే. మనం ఇంకా మారు మనసు పొందలేదేమో. కాబట్టి మన మారు మనసు గురించి మనం ప్రశ్నించుకోవటం మంచిది. నేను నిజంగా పరిశుద్ధాత్మని క్రియను బట్టి, వాక్యము నా హృదయంలో పనిచేయటం బట్టి నేను మారు మనసు పొందానా అనేటువంటి విషయాన్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవటం చాలా మంచిది. అయితే మార్పు చెందినటువంటి వ్యక్తులు పాపం చేయడా, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది, కానీ పాపంలో కొనసాగనేరడు. ఇది 1 యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మనము పాపంపై విజయాన్ని సాధించడానికి మనం అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాం. పౌలు భక్తుడు విశ్వాసంలో ఒక విధంగా ఛాంపియన్ అని చెప్పాలి. ఆయన కొన్ని పదాలు ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే, మీ అందరికీ చెప్పి నేనే భ్రష్టుణ్ణైపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటూ ఉన్నాడు. ఎందుకని ఆ మాట చెప్తున్నాడు అంటే, తనకు కూడా పాత నైజం లాగుతూ ఉంటుంది అక్కడక్కడ పరిస్థితుల్లో. కాస్త దుప్పటి కప్పుకొని పడుకుంటే పోద్దులే అంటే ఆయనకు వచ్చేటువంటి శోధనలు ఎలా ఉంటాయి చూద్దాం. అక్కడ సమస్యలు ఉండేటట్లు ఉన్నాయి. అటు వెళ్ళటం మానేస్తే పోద్దులే. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే వాళ్ళు కొడతారేమో, పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరుచుకుంటే సరిపోద్దులే, ఇలాంటి తలంపులు తనకు వస్తూ ఉంటాయేమో. బహుశా వాటిని ఆయన పోరాడి గెలిచి ఆయన ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి నీకు పోరాటం ఉంటుంది. ప్రతి పోరాటంలో దేవుడు మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకి రాసేటప్పుడు ఏమంటాడంటే, భయముతోనూ వణుకుతోనూ మీ యొక్క రక్షణ కొనసాగించండి అని అంటున్నాడు. ఒక పక్కన దేవుడు మీ రక్షణ కార్యాన్ని పరిపూర్ణం చేసేది ఆయనే అని చెప్పుకుంటున్నా, ఇంకో పక్కన ఏమంటాడంటే నీ పక్షాన నువ్వు పోరాడాలి, నీ పక్షాన భయం అనేది ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది చాలా మంచి ప్రశ్న అండి, అందుకే ఇంత వివరంగా చెప్తున్నాను. దయచేసి మీరు పదే పదే చేసిన పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే బహుశా మీరు మొదటిది చెక్ పాయింట్, మీరు నిజంగా రక్షింపబడ్డారు లేదో చూడండి. చెక్ పాయింట్ నెంబర్ 2, నేను ఈ పాపానికి అలవాటు పడిపోతున్నానా అది చూడండి. చెక్ పాయింట్ నెంబర్ 3, నా హృదయంలో ఉండాల్సినంత వాక్యము ప్రార్థన లేదేమో. ఇవి మీరు గమనించుకున్నట్లయితే
చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక పని కూడా మీరు చేయొచ్చు. ఏంటనంటే మీరు తరచుగా ఒకే పాపంలో పడిపోతున్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీతో సమానంగా విశ్వాసంలో ఉన్న వ్యక్తి కానీ, మీకంటే ఎక్కువ విశ్వాసంలో ఉన్న వ్యక్తిని కానీ, ఎవరినన్నా ఒకళ్ళని మీరు నమ్మి ప్రార్థనాపూరితంగా, బ్రదర్ నేను ఇలాంటి పాపంలో తరచుగా పడిపోతున్నాను, కొంచెం నన్ను గమనించరా అని మీరు అడగగలిగినట్లయితే మీరు దానిపై విజయాన్ని సాధించగలుగుతారు. నా జీవితంలో ఒక విషయంలో నేను ఆ పని చేశాను. నేను కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చదవటం అనేది తొలి దినాల్లో చెప్తున్నాను. నేను దేవుని వాక్యం చదవటం అనేదాన్ని కొంచెం లేట్ చేసేవాడిని. పొద్దున కనుక చదవకుండా మానేస్తే ఒక గంట తర్వాత చదువుదాంలే, పళ్ళు తోముకున్నాక చదువుదాంలే, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చదువుదాంలే అని అనుకున్నాను అనుకోండి. ఆ తర్వాత నాకు అంత సీరియస్నెస్ రాదు, దాన్ని నెమ్మదిగా పోస్ట్పోన్ చేసుకుంటాను. ఆ రోజు నా జీవితం అంతా కూడా భయంకరంగా ఉంటుంది. అందుకనే మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఒక పెద్ద ఆయన ఉండేవాడు. పెద్ద ఆయన అంటే మరీ పెద్ద ఆయన కాదు, కొంచెం నాకంటే ఒక 4-5 ఏళ్ళు అయినా. ఆయన నాకంటే ముందు మారు మనసు పొందిన వ్యక్తి. ఆయనకి నేను ఒక మాట చెప్పాను, నేను ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళాలన్నమాట. ఆయన బయట కూర్చొని ఉండేవాడు. ఆయన ఒక ప్రశ్న అడిగమనేవాడిని, ఏనంటే, ఏం బాబు ఎడ్వార్డ్, వాక్యం చదివా ఈరోజు? ఎప్పుడు చదివా వాక్యం? ఈ మాట అడగమనేవాడిని. ఆయన అడిగేవాడు, వెళ్ళినప్పుడు అడిగేవాడు. తర్వాత నేను వెనక్కి వచ్చేప్పుడు, ఏం చదివా ఈరోజు? దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? ఇవి అడిగేవాడు. ఆయన అడుగుతాడు అనేటువంటి ఆ భయం, అంటే దాన్నే మెయిన్గా పెట్టుకుంటున్నాను కాదు, అంటే ఊటే చెప్తున్నాను. నేను ఒకళ్ళకి అకౌంటబుల్గా ఉన్నాను కాబట్టి, ఒకళ్ళకి బాధ్యతనిచ్చాను కాబట్టి, కాస్త నమ్మకంగా నేను జాగ్రత్తగా దేవుని వాక్యం చదవడానికి వీలు పడి ఉండేదన్నమాట. సో ఆ విధంగా నేను ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత మీద నేను విజయాన్ని సాధించగలిగాను. కొన్ని దినాల తర్వాత అది నాకు అలవాటు అయిపోయింది, నాకు ఇంకొకళ్ళు అవసరం లేదు. సో ఆ విధంగా మీ జీవితంలో ఏ విషయంలో అయినా ఒక బలహీనత ఉన్నట్లయితే ఆ బలహీనత విషయం ఎవరికో ఒకరికి అప్పచెప్పండి, ఇది క్వశ్చన్ చేయరా అని. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నీ గురించి 10 మందికి చెప్పేవాళ్ళు కాదు, నిన్ను బాగు చేసేవాళ్ళు అయి ఉండాలి. దీన్నే మెంటరింగ్ అంటారు, దీన్నే డిసైపుల్ మేకింగ్ అంటారు. ఓకే.